హలో ఫ్రెండ్స్, కడుపు నిండా తిండి ఉంటే చాలదు, కంటి నిండా నిద్ర కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ బిజీ లైఫ్ లో ఎంతో మందికి కంటి నిండా నిద్ర కరువవుతుంది. రేపు అనేది లేనట్లుగా అంతా నిద్రను మానుకొని తమ తమ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఈ ఆధునిక జీవన శైలిలో చాలా మంది సమయపాలన పాటించడం లేదు. దీంతో తినే సమయంలో నిద్రపోవడం, నిద్రపోయే సమయంలో తినడం ఇలా చేస్తున్నారు. దీనివల్ల పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సరే, సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం తినడం ఎంత అవసరమో సరిపడా నిద్ర కూడా అంతే అవసరం. మన మెదడు సరైన రీతిలో పనిచేయాలన్నా, శరీరం ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలన్నా, వ్యాధుల నుంచి రక్షణ కోసం రోగనిరోధక శక్తి కలిగి ఉండాలన్నా ఇవన్నీ మంచి నిద్రతోనే ముడిపడి ఉంటాయి. ఈ నిద్ర లేకపోతే వ్యక్తుల మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. ఎల్లప్పుడూ ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతూ ఇతరులను కూడా ఒత్తిడికి గురి చేస్తారు. ఇకపోతే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యారు. పుస్తకాల కంటే, వృత్తి కంటే మొబైల్స్ తోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఫలితంగా ఆ ఫోన్లలో ఉండే లైట్ కిరణాల ప్రభావం కళ్ళపై పడి నిద్రలేమి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. కానీ ఎవరూ అలా చేయడం లేదు. తెల్లవారే వరకు మొబైల్స్ తోనే గడుపుతున్నారు. వెబ్ సిరీస్, గేమ్స్, చాటింగ్లతో నిద్రను భంగం చేసుకుంటున్నారు. అయితే మనిషికి సరిపడా నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది? అలాగే సరైన నిద్రకి ఎలాంటి అలవాట్లను పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శారీరక లేదా మానసిక సమస్యలు నిద్రను భంగం కలిగిస్తాయి. సరైన నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపక శక్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మన జ్ఞాపక శక్తికి సంబంధించిన మెదడులోని న్యూరాన్లు డిస్కనెక్ట్ అవుతాయి. ఇది జ్ఞాపక శక్తి కోల్పోవడం, అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది. ఒక వ్యక్తి తగినంత నిద్ర పోకపోతే ఆ వ్యక్తికి సృజనాత్మక సామర్థ్యం, శ్రద్ధ, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే నిద్ర లేకపోవడం వల్ల మానసిక కల్లోలం, ఆందోళన, నిరాశ, ఒత్తిడి, డిప్రెషన్ ఇవన్నీ సరైన నిద్ర లేకపోవడం వల్ల కలుగుతాయి. అలాగే హై బ్లడ్ షుగర్ లెవెల్స్, హై బ్లడ్ ప్రెషర్, టైప్ 2 డయాబెటీస్ ఇవన్నీ నిద్ర లేకపోవడం వల్లనే జరుగుతాయి. గుండెపై హానికారక ప్రభావాలను కలిగించి గుండెపోటు లేదా స్ట్రోక్ సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉష్ణోగ్రత, పెద్ద పెద్ద శబ్దాలు, సరైన లైటింగ్ లేకపోవడం, ధూమపానం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం ఇలాంటివన్నీ నిద్రను భంగం కలిగిస్తాయి. తగినంత నిద్ర లేకపోతే బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడలేక మీ రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. తగినంత నిద్ర లేకుంటే అధిక బరువు కూడా పెరుగుతారు. అయితే ఇప్పుడు సరైన నిద్రకి ఎలాంటి అలవాట్లు పాటించాల్సి ఉంటుందో చూసుకున్నట్లయితే చాలా మంది పగటిపూట కూడా నిద్రపోతుంటారు. అది మంచిది కాదు. పగటిపూట నిద్రను నివారించాలి. ఒకే సమయంలో నిద్రపోవడం మరియు ఒకే సమయంలో మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. రాత్రిపూట భోజనం తక్కువగా తీసుకోవాలి. నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా ఉంచాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శరీరానికి సరిపడా నీరు తాగాలి. ఈ అలవాట్లను పాటించినట్లయితే కంటి నిండా నిద్ర మీ సొంతం అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.